మనం అభినందించి తీరాలి. ఓకే. ఒక నిమిషం అంతా కూడా శ్రీనివాసరావు గారు. బీటెక్ రవి ఆయన వారు ఫోన్ లైన్‌లో ఉన్నారు మాట్లాడడానికి జరుగుతున్న పరిణామాల మీద. రవి గారు, ఏం జరుగుతోంది అసలు పులివెందుల్లో? ఇప్పుడు మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసి, సరే హౌస్ అరెస్ట్ అని ఇంట్లో కాదు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెడుతున్నారు. దాన్ని హౌస్ అరెస్ట్ అని కూడా అనలేము. స్టేషన్‌లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఒకవేళ వదిలేస్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మాటలో చెప్పాలంటే ఆ కోటకు బీటలు వారి ఆ, ఆధిపత్యం పోతుందనే భయంతోనే ఈ హడావుడి చేస్తున్నారా? లేకపోతే మీ వైపు నుంచి కూడా ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఎన్నికల కమిషన్ దృష్టికి రావడంతోనే మిమ్మల్ని అరెస్టులు చేస్తున్నారా? అంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఆ, అదే టోటల్ గా పులివెందులంతా కూడా వాళ్ళకు పట్టున్న ప్రాంతమే కదా. ముందు కూడా మన్నంత వేవ్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ రోజు పర్టికులర్ గా 5:45-6 వచ్చేసి ఎర్రిపల్లి బూత్, ఎర్రిపల్లి దగ్గర మా ఏజెంట్లను అక్కడ గొడవ పడి అక్కడికి రాకుండా చేస్తే నేను ఎక్కడికి వచ్చేసి పోలింగ్ బూత్ స్టేషన్లకు నన్ను అలౌ చేయడం లేదు. అందుకని ఎవరైతే క్యాండిడేట్ గా ఉన్నారో మా సతీమణిని అక్కడికి పంపించడం, ఆమె వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి పోలింగ్ బూత్ లో కూర్చోబెట్టిన సందర్భం. ఆ తర్వాత ఇప్పుడే నాకు అందిన జస్ట్ 5 minutes బ్యాక్ అచ్చివెల్లి అనే ఆ బూత్ లో ఆ పుట్రాయనపేట అని పక్కన ఉంది కానేపల్లి అని, అక్కడ నుంచి 6 members లేడీస్ తీసుకొస్తుండే వెహికల్ ను తర్వాత వైఎస్ఆర్సీపీ దుండగులు ఆ వెహికల్ ను కూడా ఆ వెహికల్ మీద దాడి చేసి వెహికల్ అద్దాలని పగలగొట్టినారు. ఆ ఓటర్లు నాకు ఫోన్ చేశారు, అయినా మా ఓట్లు కూడా మేము వేసుకొని లేదా ఇదని. ఇలాంటి సంఘటనలు చేస్తూ ఒక సైడు ఆయన అవినాష్ రెడ్డి వాళ్ళు ఏదో పోలీస్ అని అదని ఇదని ఏదేదో మాట్లాడు, వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోయింది ఇది 100% టీడీపీ విజయం కాబోతుందని. వాళ్ళంతా వాళ్ళు ఏదో డ్రామాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు టెన్షన్ అని ఎక్కడన్నా. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి నాకు తెలిసి మా వాళ్ళ మీద ఆ ఎర్రిపల్లెలో ఏజెంట్ వాళ్ళు అలౌ చేయలేదు. తర్వాత ఇంకోటి తప్ప ఎక్కడ చిన్న సంఘటన కూడా ఇంతవరకు ఏం జరగలేదు. కానీ ఇందాక అతను TV9 లో క్యాండిడేట్ మాట్లాడుతూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నారని ఏదో మాట్లాడుతున్నాడు. అసలు అతను క్యాండిడేట్, అతను ఏదన్నట్టు బూత్లు విజిట్ చేయకుండా ఇంట్లో ఏం పడింది అతనికి? అవును. ఇది అంటే కాదు కాదు, ఇది ముందే ప్రీ ప్లాన్డ్ గా అనుకుంటే తప్ప మీరు అన్నట్టు అతను ఉండాల్సింది అక్కడే కదా. అతను బూతులు విజిట్ చేసుకోకుండా నేను ఇంటికి కాదు ఉంటే మా ఇంటి చుట్టూ అంటే మాకు ఎలక్షన్ అంటే మేము తెల్లారుదాం 2-3 లేచి బూతుల దగ్గరికి పోతాం. అతను ఇంటి దగ్గర ఉండి ఇట్లా అంటే మార్నింగ్ 6:30కి మీరు ఇలా మాట్లాడండి, 7:30కి ఇలా మాట్లాడండి, ఇంకో గంటకు అర్ధగంటకు సాక్షి వ్యాన్లు పలుకుంటున్నారని కూడా వస్తారు చూడండి. 100% సిస్టమేటిక్ గా. ఇప్పటికే మీరంతా వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ గోండాలు వైసీపీ నాయకులు అక్కడ రాకుండా అడ్డుకుంటున్నారు, ఓట్లేయడానికి రాకుండా అడ్డుకుంటున్నారని కదా ప్రచారం. ఇక్కడ ఎక్కడున్నారండి టీడీపీ గుండాలు? నేను బాగా నిన్న మొన్న కూడా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 30-35 సంవత్సరాల నుంచి ఎప్పుడే గానీ మేము పోలింగ్ చూసి ఎరగము. అలాంటిది ఈ రోజు మాకు స్వేచ్ఛగా పోలింగ్ వేసుకునే అవకాశం కల్పించారు. దానికైనా మేము టీడీపీకి ఓటు వేసారని ప్రజలు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అదే మీరన్నట్టు ఏంటంటే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది పాపం అక్కడ జనాలకు కూడా కొత్తే ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే గతంలో చూడలేదు కాబట్టి. ఇప్పుడు మేము పోయి కొన్ని చోట్లకు మా వాళ్ళు పోయి అది ఓటు అది ఇది రండి పోలింగ్ జరుగుతుందంటే కూడా ఆ పోలింగ్ జరుగుతుందా మా ఓటు మమ్మల్ని వేనిస్తారా అని అడుగుతారంటే వాళ్ళకి 30 ఏళ్ల నుంచి ఇది అలవాటు అయిపోయింది. వాళ్ళు అటుకు పోతే వాళ్ళ స్లిప్ తీసుకుని వాళ్ళే వేసేది అంతా. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వేసే ఆ వాతావరణం వచ్చింది. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు వీళ్ళకి చరమగీతం పాడాలని. అంటే దీనికి ముందు నుంచే మీరన్నట్టు ఒక ప్లాన్ చేశారు రవి గారు. ఇప్పుడు గతంలో 2-4 రోజుల క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, అక్కడంతా అరాచకం చేసేస్తున్నారు, మా వాళ్ళని స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు, ఇవన్నీ మొదలుపెట్టారు. తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ పోలింగ్ కేంద్రాలు మార్చాల్సిన అవసరం దానికోసం అసలు పోలింగ్ కేంద్రాలు బాగా ఫస్ట్ ఏదో అంత అధికార పార్టీ చేసినట్లు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, దానిని ఎవరు ప్రభావితం చేస్తారు? అసలు అంత ప్రభావితం చేస్తా అంటే ఈ 8 నెలలకు 9 నెలలకు ఈ బై ఎలక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి? అంటే అధికార పార్టీకి అంత శక్తి ఉంటే రెగ్యులర్ ఎలక్షనే వచ్చింది కదా, ఈ బై ఎలక్షన్ ఎందుకు తెప్పించుకుంటారు, ఎందుకు చేస్తారు? ఇదంతా ఊరికే ఇది చేస్తే వాళ్ళు ప్లాన్డ్ గా ముందు నుంచి
ఇప్పుడు పోలింగ్ బూత్లు మార్చిన దాంట్లో మనకి ఎలాంటి సంబంధం ఉండదు. నేను ఒకటి సూటిగా అడుగుతానా, ఇంతవరకు ఏదన్నా టెన్షన్ అని కానీ అంటే అతని ఇంటి దగ్గర ఏదో అతనే గా కార్యకర్తలను పిలిపించుకొని నన్ను అరెస్ట్ చేస్తారు, మీరు అట్లా అడ్డం పడండి ఇట్లా పడండి అని ఈ రకంగా ఆయన ఎవరిని చేశారు. టీడీపీ వాళ్ళని చేస్తున్నారు, అది తర్వాత వైఎస్ఆర్ వాళ్ళని చేస్తున్నారు. నేను ఒకటి వాళ్ళకి సూటిగా మీకు చెప్తున్నా, ఏదన్నా మేము రానియకుండా చేసినారు ఇంకోటి అని మీరు ఇందాక అన్నారు కదా, చిన్న ఇన్సిడెంట్ ఎక్కడైనా ఏమైనా జరిగిందేమో చెప్పండి. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చూపిండి నాకు. ఎక్కడ ఏంది లేదు, ప్రశాంతంగా ఉంది, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు, ప్రజాభిప్రాయం మేరకు తీర్పు వస్తుంది.